ఘన విజయం సాధించింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ సంబరాలు జరిపింది. మెజార్టీ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తుండటంతో అంబరాన్ని తాకేలా సంబరాలు చేస్తోంది గులాబీ దండు. ఇక మహబూబాబాద్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అయితే ఘన విజయం సాధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అయితే ఘన విజయం సాధించింది. దాంతో అయితే గులాబీ సైన్యం అంతా కూడా సంబరాలు చేసుకుంటోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, మానుకోట నుంచి ఏదైతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే విధంగా ఏ విధంగానైతే పోరాటం ఉద్యమం జరిగిందో, ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు తమ చైతన్యాన్ని చాటినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఏ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజలు ఈసడించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు అనేటువంటి అంశం మనకు స్పష్టంగా మహబూబాబాద్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 30 గ్రామాల వరకు మెజార్టీగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఏదైతే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అక్కడ గెలుపు సాధించడం పట్ల సంబరాలు అయితే జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. మానుకోట గడ్డ మీద ఇవాళ గులాబీ జెండా రెపరెపలాడుతున్నటువంటి సందర్భం. మొత్తం ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో 155 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 9 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆ 9 గ్రామాల్లో కూడా మెజారిటీగా ఇవాళ కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల ద్వారా ఏమార్చి ఇవాళ ఆ 9 గ్రామాల్లో మెజారిటీగా కాంగ్రెస్ ఇవాళ అక్కడ జెండా ఎగరేసిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసేటువంటి ఓటర్ల తీర్పు కీలకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవాళ తమ చైతన్యాన్ని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చాటినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. చాలా గ్రామాల్లో ఇవాళ గులాబీ జెండా రెపరెపలాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కారు స్పీడ్గా దూసుకెళ్తున్నటువంటి సందర్భం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే 3 వార్డుల నుంచి 14 వార్డుల వరకు అత్యధికంగా ఉన్నటువంటి సందర్భంలో మొదటిగా వచ్చేటువంటి ఫలితాలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు మెజారిటీగా బీఆర్ఎస్ఏ అక్కడ గెలుపొందుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు సాధిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. దీంతోనే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త బీఆర్ఎస్ సంబంధించి ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. గ్రామ పంచాయతీ ఎన్నికలంటే 2 ఏళ్లకు సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పాలనా తీరును గమనించినటువంటి పల్లె ఓటర్లు తమ చైతన్యాన్ని చూపించినటువంటి పరిస్థితి. పల్లెలన్నీ పడకేసినటువంటి సందర్భం, పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితి, రోగాలు పెరిగిపోతున్నటువంటి సందర్భం, సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి, పారిశుద్ధ్యం తొలగించక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. కనీసం ఏదైతే కాలువల్లో ఉండేటువంటి పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి కూడా వాళ్ళ అక్కడ పని చేయడం లేదు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యదర్శులకు ఇవాళ భారంగా మారినటువంటి సందర్భం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా దసరా సందర్భంగా మనం చూసాము, రోడ్డు ఎక్కిన వాళ్ళంతా కూడా నిరసన తెలిపినటువంటి తీరు. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్యదర్శులే పూర్తి స్థాయిలో వాళ్ళే ఖర్చులు భరిస్తూ ఉన్నాము. గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ట్రాక్టర్లను నడపడానికి మేమే డీజిల్ పోయిస్తున్నామన్నటువంటి అంశాన్ని చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఓటర్లు తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం, ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తూ ఉంది. ఆ విధంగానే సంబరాలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి. ఇంకా పెద్ద సంఖ్యలో గ్రామ పంచాయతీలు గెలుపొందే అవకాశమే మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఇంకా కౌంటింగ్ నడుస్తున్న చోట కూడా సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు భారీ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మరింత మంది గెలుపొందే విధంగా అక్కడ రిజల్ట్ అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.